తమ్ముడు నీ పేరేంటమ్మా? తేజ అని. తేజ బాబు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పరిపాలన ఎలా ఉందంటావు? నాకైతే నచ్చలేదండి అసలు. ఎందుకు నీకు నచ్చలేదు? ఏటేటి చేస్తారు జగన్ వచ్చి. అంటే నువ్వు చదువుతున్నావా? చదువుతానండి. నాకు అమ్మఒడి పర్లేదు, ఏటి పర్లేదండి. చదువుకి విద్యా దీవెన వస్తుంది కదా కాలేజీ పిల్లలకి. రాలేదండి నాకైతే. రాలేదా? నాకైతే తెలియలేదండి. అందువల్ల నీకు నచ్చలేదు అంటున్నావా? అలాగనే కాదు, ఆడు వింత వింతగా చేస్తాడు, కొత్త కొత్త అమలు నెడతాడు. నాకేమీ నచ్చట్లే. పవన్ కళ్యాణ్ గారు వస్తే ఎలా ఉంటుంది? బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాను అంతే. 2024లో ఎవరు సీఎం అయితే బాగుంటుంది? నాకైతే పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందండి. పవన్ కళ్యాణ్ గారికి అంత అనుభవం ఉందంటావా? లేదు, కాకపోతే ఒకసారి వస్తే తెలుస్తుందండి. ఎందుకు ఒకసారి రావాలి? చాలా బాధిస్తాడు అప్పుడు. ముందు అంటే జగన్ వచ్చేటప్పుడు తెలియక అన్న ఆయన చేస్తారనేసి అందుకే తీసుకొచ్చారు. ఇప్పుడు పవన్ వస్తే ఏం చేస్తారని చూస్తామని. అందువల్ల ఒక కొత్త వ్యక్తికి ఒక అవకాశం ఇస్తే మంచిది అంటారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిశారు కదా, వీరిద్దరు కలయికతో ఎలా ఉంటుంది అంటారు? కలిస్తే మాత్రం చంద్రబాబు వచ్చేస్తారు. కానీ చంద్రబాబు నాయుడు అనుభవం మంచిదే కదా రాష్ట్ర అభివృద్ధికి. చాలా ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కదా, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది చంద్రబాబుకి అయితే. ఎలా చేయాలో తెలుస్తుంది అతనికి. వీరిద్దరు కలిసిన తర్వాత 1-2 సంవత్సరాలైనా సీఎం సీట్ పవన్ కళ్యాణ్కి ఇస్తారా? మరి ఇస్తే ఎందుకు? ఇస్తే బాగుంటుంది. చూద్దాం మరి ఏంటి ఎలా జరుగుతుందో చూద్దాము. ఎలక్షన్స్ కొద్ది రోజులు ఉంది. ఓటు ఎవరికి వేస్తావు? జనసేన. జనసేన. జై జనసేన. జై జనసేన. నువ్వు తమ్ముడు? నేను జనసేన కానీ మీ ఊరు అందరూ జనసేనగా వేస్తారు అంటే మీది ఏ నియోజకవర్గం వస్తుంది? అదే బొబ్బులండి. బొబ్బులేనా? మరి ఇక్కడ జనసేన టీడీపీ కలిస్తే బేబీ నాయన గారు వస్తున్నారు కదా, మరి అప్పుడు టీడీపీకే వేయాలి కదా. టీడీపీకి వేయాలి, కానీ అక్కడ మా గాడు కాబట్టి జనసేనకి వేస్తాం. అది ఏటి రాని పర్లేదు మాకు. ఇక్కడ బొబ్బులు రాజు వచ్చినా చాలా మంచిదే, చాలా మంచి చేస్తుంది ఇక్కడైతే. మాకు ఎవరు వచ్చినా పర్లేదు, కానీ జనసేన వస్తే కొంచెం మాకు బాగుంటుందండి. ఫ్యాన్కి అయితే వేయరు. ఫ్యాన్కే వేస్తామని. ఫ్యాన్కి వేయమని. ఫ్యాన్ అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాదు నేను చెప్పేది, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్. అతను ఫ్యాన్కి అయితే కష్టపడి అసలు. అది అడుగుతున్నాను నేను. ఏదేమైనా సరే టీడీపీ జనసేన ఏదైనా సరే టీడీపీని గెలిపించాలి, జనసేన గెలిపించాలి. అంతే కదా. అవన్నీ కలిస్తే మాత్రం టీడీపీ గెలిచేద్దని. టీడీపీ పక్క గెలిస్తే. థ్యాంక్ యూ తమ్ముడు. థ్యాంక్ యూ.